శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం. అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, నోరు లేదు. పోని రూపము లేనివాడు అరూపి, అసలు ఏమీ రూపం లేదండి అందామా, ఆయనకి రూపం లేకుండా లేడు. ఏదో ఒక లింగ స్వరూపం అని ఒక స్వరూపం ఒకటి ఉంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమలో. ఆ కింద ఉండేటటువంటి పీఠమంతా అమ్మవారు, పైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివుడు. వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. సర్వకాలముల యందు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. నన్ను రాముడి నుంచి విడదీయగలవటోయ్, సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ, వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి, పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా విడదీయబడవో అలా నన్ను పరమాత్మ నుంచి విడదీయలేవని.